హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు రాత్రికి డిన్నర్లోకి గోధుమ పిండితో చపాతీ చేసుకోవాలని వీడియో తీస్తున్నానండి. ఒకసారి చూసేయండి. మీరు చాలాసార్లు చేసుకొని ఉంటారండి. మీకు రాదని కాదు, నేను చేసేది కూడా ఒకసారి చూసేయండి ప్లీజ్. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను 2 గ్లాస్ గోధుమ పిండి తీసుకొని ఒక పెద్ద బౌల్లో వేసుకున్నాను. వేసి కొద్దిగా సాల్ట్ వేసి బాగా సాల్ట్ మొత్తం కలిసేటట్టు కలుపుకొని వాటర్ తీసుకున్నాను. ఒక గ్లాస్తో వాటర్ తీసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా కలుపుకోవాలండి. లేకపోతే జారుడులా ఒకేసారి వాటర్ వేస్తే జారుడులాగా వచ్చేస్తుంది పిండి. అందుకని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుంటా ఉంటే బాగా వచ్చుద్దండి పిండి. సాఫ్ట్గా బాగా మెత్తగా వచ్చుద్ది. ఇంకా మొత్తం వాటర్ వేసుకుంటా ఉండలు కట్టకుండా అలాగే మొత్తం కలుపుకున్నాను. చూడండి ఎలా ఉందో. బాగా పిసికి పిండి కలుపుతూ ఉంటే బాగా మెత్తగా సాఫ్ట్గా అవుద్దండి. ఇంకా కలిపిన పిండిని మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ పెట్టేసామంటే ఏదో ఒక కర్రీ చేసుకోవాలి కదా, ఆ కర్రీ చేసుకునేదాకా మూత పెట్టేస్తే మేము ఇంకా సాఫ్ట్గా ఉంటుందండి. బాగా నానిపోద్ది కదా, నానిపోయిన తర్వాత ఇంకా సాఫ్ట్గా తయారవుద్ది పిండి. అందుకని నేను కూడా మూత పెట్టేసి చూస్తున్నాను. ఒకసారి సాఫ్ట్గా ఉందో వచ్చుద్దో లేదో అని చెప్పి ఒకసారి చూసి మూత పెట్టేశాను. ఈరోజు కర్రీ చేసుకోవాలని ఆనియన్ ఎగ్స్ వేసి పొరటులాగా చేసుకుందామని చెప్పి చపాతీలో కర్రీ తయారు చేసుకుంటున్నాను. ఎగ్స్ 3 ఎగ్స్ తీసి పెట్టుకున్నాను. ఆనియన్స్ సన్నగా ఒక 5 ఆనియన్స్ పొట్టంతా తీసేసి బాగా వాష్ చేసుకుని పొట్టంతా ముందు తీసేసి సన్నగా తరిగి పెట్టాను. తరిగి పెట్టుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక బాండ్లీ పెట్టాను. ఒక బాండ్లీ పెట్టి 3 టేబుల్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ కట్ చేసిన ఆనియన్ వేసేసి ఒకసారి బాగా కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకుంటే తొందరగా వేగుతాయని కలిపాను. సగం ఫ్రై అయినాయి ఆనియన్స్. ఇంకా సగం టేబుల్ స్పూన్ పసుపు వేసాను. పసుపు వేసి బాగా కలుపుకొని ఒకసారి మళ్ళీ 2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. కారం వేసి ఒకసారి బాగా కలుపుకున్నాను. ఒకసారి బాగా కలుపుకొని కొంచెం మూత పెట్టేశాను. ఒక 10 సెకండ్ మూత పెట్టి మళ్ళీ తీసి ఒకసారి కలుపుకొని బాగా ఇంకా గుడ్లు ఎగ్స్ పగలగొట్టి ఒక్కొక్కటిగా ఎగ్స్ పగలగొట్టి వేస్తున్నాను. ఎగ్స్ పగలగొట్టి వేసిన తర్వాత మంట సిమ్ మీదే పెట్టాలండి. మంట హై ఫ్లేమ్ మీద పెట్టకూడదు, ఎందుకంటే మాడిపోద్ది, ఆనియన్ మొత్తం మాడిపోద్ది. సిమ్ మీద పెట్టి ఇంకా ఎగ్స్ పగలగొట్టుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి సిమ్ మీద పెట్టేశాను. ఒక 5 సెకండ్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎంత బాగా కుదిరిందో. ఆనియన్ ఎగ్స్ వేసిన పొరటు బాగా పొడి పొడిగా వచ్చేసింది. చాలా చక్కగా కుదిరింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసేసి ఇంకా చపాతీ చేసుకోవాలి కదా, చపాతీ పిండి పీట కర్ర మొత్తం తెచ్చుకొని కూర్చొని ఇంకా చపాతీ రెడీ చేసుకుంటున్నాను. ఇంకా చపాతీకి ఒత్తుకునే దాని మీద పెద్ద చపాతీలాగా ఒకటి చేశాను.
చేసి కొంచెం ఆయిల్ పూసి చపాతీకి మొత్తం ఆయిల్ పూసి నైఫ్ తోటి బాగా పొడవుగా కట్ చేసుకొని రౌండ్ షేప్ వచ్చేటట్టు చుట్టుకుంటున్నాను. ఇంకా ఒక్కొక్కటి చుట్టుకొని ప్లేట్లో పెట్టుకుంటున్నాను. మొత్తం అలాగే చేసుకోవాలన్నమాట. మొత్తం రౌండ్గా చుట్టుకొని పెట్టుకుంటున్నాను. మేము ఎక్కువగా రాత్రి పూట డిన్నర్లోకి చపాతీయే తింటామండి. మాకు అలవాటైపోయింది. చపాతీ ఏదో ఒక కూర కర్రీ చేసుకుంటాము. ఆలు కుర్మా కానీ లేకపోతే చికెన్ కర్రీ కానీ ఒక్కొక్క రోజు చికెన్ కర్రీ, ఒక్కొక్క రోజు ఆలు కుర్మా, ఒక్కొక్కసారి ఇలాగా ఆనియన్స్ ఎగ్స్ వేసి పొరటు ఆనియన్స్ ఎగ్స్ వేసి కర్రీ కానీ అలాగా ఏదో ఒకటి కర్రీ చేసుకొని చపాతీ చేసుకుంటాము. రోజు మార్చి రోజు డిన్నర్లోకి చపాతీయే తింటాము మేము ఎక్కువగా. ఇంకా అలాగే మొత్తం చేసేసి ఇంకా ఒక్కొక్కటిగా మళ్ళీ చెక్క మీద కర్రతోటి పల్చగా ఒత్తుకుంటున్నాను. చపాతీ మొత్తము అలాగే ఒత్తుకుంటున్నాను. చపాతీలు మొత్తము ఉదయం పూట ఏంటంటే లంచ్ బాక్సులు తీసుకొని వెళ్ళిపోతారండి హడాహుడిగా ఏదో ఒకటి అని చెప్పి. ఇంకా రాత్రికి మాత్రం వచ్చి కూర్చొని ఏదో ఒకటి చేసుకొని బాగా తీరిగ్గా కూర్చొని డిన్నర్ చేస్తాము. ఉదయం పూట మాత్రం కుదరదండి. డ్యూటీలకు వెళ్ళిపోయే వాళ్ళు, స్కూల్స్కి వెళ్ళిపోయే పిల్లలు ఉంటారు కదా, అందుకని చెప్పి లంచ్ బాక్సులు రెడీ చేసుకొని హడాహుడిగా బయలుదేరతారు. 8 కల్లా బయటికి వెళ్ళిపోతారు. ఇంకా సాయంత్రం మళ్ళీ 5 గంటల నుంచి ఇంటికి వచ్చి ఇంకా ఏదో ఒకటి రెడీ చేసుకుంటారు. కాఫీలు తాగి వచ్చిన తర్వాత సాయంత్రం డిన్నర్కని ఏదో ఒకటి రెడీ చేసుకుంటాము. అలాగే ఈరోజు చపాతీ చేసుకుంటున్నాము. ఇంకా మొత్తం చపాతీ చెక్క మీద మొత్తం కర్రతోటి పల్చగా మొత్తం ఒత్తుకున్నాను. చపాతీస్ మొత్తం ఒత్తుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి. బాగా పొడిగానే ఉంది కదా, ఒకదానికొకటి అంటుకోవు, బాగానే వస్తాయి. ఇప్పుడు చూస్తుండండి, నేను స్టవ్ దగ్గరికి వెళ్ళి చేస్తాను కదా, అసలు ఒకదానికొకటి కూడా అంటుకోవు, బాగా వస్తాయి అవి. ఇంకా సరే అని చెప్పి అయిపోయింది మొత్తం చేసి మళ్ళీ పోయి స్టవ్ వెలిగించాను. స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఇంకా పెనం బాగా హీట్ ఎక్కాలి కదా, కొంచెం మా తర్వాత ఒక 2 సెకండ్ల తర్వాత హీట్ ఎక్కింది. హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క చపాతీ వేసి కాల్చుకుంటున్నాను. కాలిపోకుండా ఫస్ట్ హీట్ వచ్చిన తర్వాత కొంచెం సిమ్ మీద పెట్టుకోవాలి. కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా అటు ఇటు తిప్పుకుంటా ఆయిల్ వేసి కాల్చుకుంటున్నాను చూడండి. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం అలాగే కాల్చుకున్నాను చపాతీలు మొత్తము. ఇంకా మొత్తం అయిపోయిందండి కాల్చుకొని. అంటే వేడిగానే ఉండాలని చెప్పి బయట ప్లేట్లో పెడితే చల్లగా అయిపోతాయి. అందుకని చెప్పి మొత్తం హాట్ బాక్స్లో తీసుకున్నాము. హాట్ బాక్స్లో తీసి మూత పెట్టేస్తే బాగా వేడిగా ఉంటాయి. 1 గంట తర్వాత తిన్నా కానీ వేడిగానే ఉంటాయి. అందుకని మొత్తం మా అమ్మాయి హాట్ బాక్స్లోనే తీసేసింది చపాతీలు మొత్తం చేసి. ఇంక మొత్తం కాల్చి అయిపోయిందండి. అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ తర్వాత, ఒక పావు గంట తర్వాత డిన్నర్ చేద్దామని చెప్పి కూర్చున్నాము అందరము. ఇంక కూర్చున్న తర్వాత చూడండి ఈ పొరటు ఎంత బాగా వచ్చిందో. ఎగ్స్ ఆనియన్స్ వేసిన పొరటు అసలు ఎంత చక్కగా వచ్చిందో. మా అమ్మాయి నాకు వేసి ఇచ్చింది 2 చపాతీల మీద ప్లేట్లో పొరటు వేసి ఇచ్చింది చూడండి. నేను కింద కూర్చోలేను, అందరు కింద కూర్చొని తింటారు, నేను పైనే కూర్చుంటానండి, నాకు మోకాళ్ళ నొప్పులు. అందుకని చెప్పి ప్లేట్లో అందించింది మా అమ్మాయి. చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేసుకుంటే.
నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.